డే 3 శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ శ్రీలంక రామాయణ యాత్రలో 3వ రోజు అత్యంత ప్రాముఖ్యమైనది. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సౌందర్యం, చారిత్రక వింతలు ముడిపడి ఉన్న ట్రింకోమలి, సిగిరియా ప్రాంతాల వైపు ఈరోజు యాత్రికుల ప్రయాణం సాగింది. 3వ రోజు ఉదయాన్నే యాత్రికులు ట్రింకోమలి నగరంలో ఉన్న అత్యంత సుందరమైన శ్రీ లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించారు. దక్షిణ భారత శిల్పకళా వైభవంతో అలరారే ఈ ఆలయంలో కొలువైన లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకోవడం వల్ల మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఆహ్లాదకరమైన ఉదయపు వాతావరణంలో స్వామివారి అనుగ్రహాన్ని భక్తులు పొందారు. అనంతరం యాత్రికులు రావణుడి చరిత్రతో ముడిపడి ఉన్న కన్నియా వేడినీటి బావులు అంటే రావణ వేడి బావులను సందర్శించారు. ఇక్కడ మొత్తం 7 సహజ సిద్ధమైన వేడినీటి బావులు ఉన్నాయి. రావణ బ్రహ్మ తన తల్లి అంత్యక్రియల సమయాన తన ఖడ్గంతో భూమిని 7 చోట్ల చీల్చగా ఈ బావులు ఏర్పడ్డాయని స్థలపురాణం చెబుతోంది. ఒక బావి పక్కన మరొక బావి ఉన్నప్పటికీ 7 బావుల్లోని నీటి ఉష్ణోగ్రతలు వేర్వేరుగా ఉండటం ఇక్కడి విశేషం. ఆపై ట్రింకోమలిలో ఫ్రెడరిక్ కోట లోపల ఒక ఎత్తయిన కొండపై ఉన్న మహాపవిత్ర క్షేత్రానికి భక్తులు చేరుకున్నారు. ఇక్కడే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ శాంకరీదేవి శక్తిపీఠం కొలువై ఉంది. సముద్ర అలల హోరు నడుమ పూజలందుకుంటున్న ఈ అమ్మవారిని దేవతలందరూ పూజించినట్లు ప్రతీతి. శక్తిపీఠం ప్రాంగణంలోనే మహాశివుడు కొలువైన కోనేశ్వరం ఆలయం ఉంది. రావణాసురుడు పరమశివుడి కోసం ఇక్కడే ఘోర తపస్సు చేసి తన తలలను సైతం అర్పించడానికి సిద్ధపడ్డాడు. సముద్రమట్టానికి కొన్ని అడుగుల ఎత్తున హిందూ మహాసముద్రం అంచున ఉన్న ఈ క్షేత్ర దర్శనం భక్తులకు మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. అనంతరం కోనేశ్వరం కొండ దిగువన ఉన్న ప్రసిద్ధ కాళీ ఆలయాన్ని యాత్రికులు దర్శించుకున్నారు. ట్రింకోమలి నగర రక్షక దైవంగా భావించే ఈ భద్రకాళి అమ్మవారి ఆలయం అత్యంత పురాతనమైనది. ద్రవిడ శిల్పకళా వైభవంతో రంగురంగుల గోపురాలతో అలరారే ఈ ఆలయంలో అమ్మవారి ఉగ్రరూపం, అదే సమయంలో భక్తులను కాపాడే కరుణామయ రూపం మనల్ని భక్తిభావంలో ముంచెత్తుతాయి. ఆధ్యాత్మిక దర్శనాల అనంతరం కాస్త సేద తీరడానికి గాయత్రి టూర్స్ మేనేజర్స్ యాత్రికులను శ్రీలంకలోనే అత్యంత అందమైన నిల్వేలి బీచ్కు తీసుకువెళ్లారు. తెల్లటి ఇసుక తిన్నెలు, పారదర్శకంగా మెరిసిపోయే నీలిరంగు సముద్ర జలాలతో ఈ బీచ్ యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంది. 3వ రోజు యాత్రలో చివరిగా ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా పేరొందిన సిగిరియా లయన్ రాక్ ప్రాంతానికి భక్తులు చేరుకున్నారు. రావణాసురుడి కాలంలో దీనిని అలకాపురి అని పిలిచేవారని, ఇది కుబేరుడి ప్యాలెస్ అని రామాయణ ఆధారాలు చెబుతున్నాయి. ఆ తరువాత కాశ్యపరాజు ఇక్కడ కోటను నిర్మించారు. ఒక భారీ సింహం ఆకారంలో ఉండే ఈ కొండపైకి వెళ్లే మార్గంలో సింహం పాదాలు, అద్భుతమైన ప్రాచీన వర్ణచిత్రాలు, కొండపై ఉన్న ప్యాలెస్ శిథిలాలు యాత్రికులను అబ్బురపరుస్తాయి. ఇలా రావణుడి వేడిబావులు, శాంకరీదేవి ఆశీస్సులు, సిగిరియా అద్భుతాలను వీక్షించిన యాత్రికులు 3వ రోజు రాత్రి బస కోసం హబరణా పరిసరాల్లోని అధునాతన హోటల్కు చేరుకున్నారు.